అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు గాని కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి నేను కేవీ రావుకి ఫోన్ ఈ విషయంగా ఫోను చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక అంశం, కేవీ రావు చెప్పేదే గాని కరెక్ట్ అయితే కేవీ రావుని పిలవండి, కేవీ రావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి, నేను కేవీ రావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. ఈ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి. కాబట్టి మా ఇద్దరికి ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క రెండవ అంశం, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ రంగనాథన్ అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీని, శ్రీధర్ సంతానంని ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు.